హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం పట్టణ కేంద్రం. ఇది మజిటేరింగ్ ఏరియా, టెంపుల్ రోడ్ అంటారు. ఇక్కడ గత చాలా సంవత్సరాలుగా బస్ షెల్టర్ కానీ బస్ స్టాండ్ కానీ లేదు. గతంలో ఇదివరకు ఒకసారి కూడా మనం వార్త చేయడం జరిగింది. గతంలో ఉన్న పాలకులు పట్టించుకోలేకపోయారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ప్రజాపాలన అంటుందో, ఈ ప్రజాపాలన భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సు అనేది ఫ్రీగా పెట్టడం జరిగింది. ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీగా పెట్టిరే తప్పితే ఎక్కడ కానీ వీళ్ళకు మహిళలకు కూర్చోడానికి ఫెసిలిటీ కల్పించలేదు. వీళ్ళను ఎక్కడ చూసినా ఈ రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా ఈ మహిళలు వీళ్ళను గౌరవించినామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, పాలకులు చెప్తురే. కానీ వీళ్ళను ప్రతి క్షణము టికెట్లు ఇచ్చే దగ్గర కావచ్చు, సీట్లు ఇచ్చే దగ్గర కావచ్చు, ఇట్లా బస్ షెల్టర్ లేకుండా కావచ్చు, ప్రతి ప్లేస్లో అవమానిస్తారు. కానీ ఒక టికెట్ వరకే ఫ్రీగా ఉంది, మిగతా ఇబ్బందులు అయితే చాలా పడుతున్నారు మహిళలు. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ మనం చూస్తున్నాం. రామగుండం పట్టణంలో స్టూడెంట్స్ చాలా సంవత్సరాలుగా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచే ఇక్కడ బస్ షెల్టర్ లేక చాలా సంవత్సరాలుగా ఆ కేజీల బ్యాగులు వేసుకొని ఇక్కడ నిల్చున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, వీళ్ళకి ఏమైనా బాధలు ఉన్నాయా ఏంటిదని వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్రా, ఏం పేరు? సోనం, మీరు ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. 2025 నుంచి మీ బ్యాచ్ స్టార్ట్ కదా, అప్పటి నుంచి మీరు ఇక్కడ బస్ షెల్టర్ కోసం ఎక్కడ ఇచ్చారు కదా, ఎట్లా ఫీల్ అవుతుంది ఇప్పుడు? చాలా కష్టం ఉంది. ఎప్పుడన్నా ఆర్టీసీ డిపో మేనేజర్ కానీ ఎవరికైనా కాంప్లైంట్ కానీ ఇట్లా మాకు బస్ షెల్టర్ ఏదైనా ప్రయత్నం చేసినారు ఇవ్వడం? బస్ గురించి అంటే బస్ గురించి ఏంటి ఇబ్బంది? ఒకటే బస్సు ఇబ్బంది, ఇంకొక బస్సు కావాలి. మీతో పాటు బస్ షెల్టర్ కూడా బాగుంది. ఇప్పుడు చెప్పదలుచుకున్నారా ఇక్కడ బస్ షెల్టర్ కావాలా, ఇట్లే నిల్చుంటే బాగుంది? బస్ షెల్టర్ కావాలి. ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఇక్కడ బస్ షెల్టర్ కట్టియాలి. అంతే కాదు, ఇంకా సీనియర్స్ ఉన్నారు. సెకండ్ చెప్పు, ఎట్లా నువ్వు లాస్ట్ గత ఎందుకంటే ముందు నుంచి ఇది ఫేస్ చేస్తున్నావా? ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా కష్టం ఉంటుంది. రోజుకే నుంచి కష్టాన్ని కావాలి. నేనే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అటు ఒక ఫోన్ మాట్లాడుతున్నా, మీరు కాల్ మాట్లాడుతున్నా, తిరుగుతున్నా, చూస్తున్నా. ఏం చెప్పాలనుకుంటారు కొంతమంది? నాకే కాదు, ఇంకా మేము పోయినా కానీ ఇంకా వస్తారు కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళకైనా బస్ స్టాండ్ ఉండాలి కాబట్టి బస్ స్టాండ్ వేయాలి అని చెప్తాం అనుకున్నాం. ఇంకొక బస్సు కూడా వేయాలనుకుంటున్నాం. ఈ ఒక్క బస్ తోటి ఇబ్బంది పడుతుంది. చాలా మంది ఉంటారు, మేము డోర్లో నిల్చొని వెళ్తాను. రోజు సీట్స్ కూడా ఉండట్లేదు. ఇంకో బస్ స్టాండ్ వేయాలి. ఇంకా మీ పేరు? సంగీత గారు, చెప్పండి ఎట్లా ఉంది? మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఇబ్బంది ఫీల్ అవుతుంది. కావాలనుకుంటారా? ఇప్పుడు మీరు మీ టైంలో కాకుండా ఈ తర్వాత అయినా కూడా మీ జూనియర్స్ కన్నా పని చేస్తుంది. చూసారు కదా కలిసి ఎంత ఇబ్బంది పడుతారు. బస్సు వస్తుంది ఆల్రెడీ, మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత ఇబ్బంది పడుతారు అనేది విన్నారు కదా. ఇకనైనా అధికారులు కానీ పాలకులు కావచ్చు, వీళ్ళ ఇబ్బందులు, మహిళల ఇబ్బందులు, ఆర్టీసీ అనేది ఉచిత బస్సే కాదు, వాళ్ళకి ఇక్కడ కనీసం సేద తీరడానికి బస్ షెల్టర్ నిర్మించాలని చెప్పేసి స్టూడెంట్స్ కోరుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఇకనైనా కూడా స్పందిస్తారు, అధికారులు స్పందిస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. బస్సు ఫుల్, ఇంకా సీట్లు నీళ్ళు, బస్సు ఫుల్, సీట్లు నీళ్ళు, వీళ్ళందరూ ఎడ కూర్చుంటారు. ఏమైందమ్మా, బాగా మంది ఉన్నారా? పేరేంటండి? శారదా. ఎట్లా ఉంది బస్సు? ఫ్రీ బస్ అంతే, సీట్లు లేవు, మొత్తం మహిళలే. చాలా ఇబ్బంది పడుతురా? మీ అమ్మా చెప్పమ్మా ఎట్లా ఉన్నది? మీరు చెప్తే వేపిద్దాం. చాలా కష్టంగా ఉంది పిల్లలు. ఈ టైంలో స్టూడెంట్స్ బాగా ఇబ్బంది, అంతేనా? ఇబ్బంది అవుతుంది, పిల్లలు అసలు వెళ్ళడానికే ఇబ్బంది పడుతుంది. అంతే. అంటే ఏం కావాలనుకోండి? ఇంకో బస్సు కావాలా? బస్సు కావాలి మాకు, ఇంకో బస్సు కావాలి. మరి బస్సు దొరకక ఆటోలో వెళ్తుర్రు.